హలో హాయ్ వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు మేము లంచ్కి అయితే చికెన్ చేద్దాం అనుకుంటున్నాము. చికెన్ని వెరైటీగా ఎలా చేద్దామని చెప్పేసి, వెరైటీ కాదు, నార్మల్ జస్ట్ కాజు చికెన్ చేద్దామని అనుకుంటున్నా. సో చూద్దామా ప్రాసెస్ ఎలా చేయాలో. కొంచెం చికెన్ తీసుకొని ఇందులో కొంచెం పసుపు అండ్ దెన్ Salt. టేస్ట్కి సరిపడా Pinky salt. సాల్ట్ Pinky salt. అండ్ టేస్ట్కి సరిపడా కారం Karam. కారం స్పైసీ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ Garlic. అండ్ Oil. ఆయిల్ ఇవన్నీ వేసి ఇలా మిక్స్ Mixing. మంచిగా అంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని కాసేపు అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ దెన్ మనకు కావాల్సిన స్పైసెస్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా అండ్ లవంగాలు వేసుకొని ఇందులోనే కొన్ని కాజు ముక్కలు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొంచెమే చికెన్ తీసుకున్నాను కాబట్టి సో ఆ చికెన్కి సరిపడా కొన్ని కాజు తీసుకున్నాను, కొంచెం కాజు తీసుకున్నాను. ఇవి కొంచెం రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి, అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. అలా కాసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. రెండు కలిపి కొంచెం మగ్గే వరకు వేయించుకోండి. కాజు అండ్ ఆనియన్స్ను బాగా మగ్గే వరకు, అంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆనియన్స్ కలపక్కర్లేదంటే ఉట్టి కాజుని వేపుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అలా వేయించిన వాటిని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఇదే పానీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యే వరకు ఉంచుకున్నాము. ఇప్పుడు ఈ వేడైన ఆయిల్లోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మంచిగా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కాసేపు చికెన్ మగ్గే వరకు మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు కొంచెం బాయిల్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ ఒక 30% ఉడికాక, 30-50% ఉడికాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ కాజుని మిక్సీ చేసి పెట్టుకొని పేస్ట్ని మనం కర్రీలో వేసుకోవాలండి. ఈ పేస్ట్ని కర్రీలో వేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వన్స్ మనం టేస్ట్ చూసుకోవాలి, అంటే లైక్ కారం కానీ సాల్ట్ కానీ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా కారం కానీ సాల్ట్ కానీ తక్కువగా ఉంటే యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఉడకబెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కింద అడగంటకుండా కలుపుకోవాలి. ఇలా ఈ గ్రేవీలో ఉడకబెట్టుకున్న తర్వాత వన్స్ చికెన్ని చెక్ చేసుకొని ఉడికిందా లేదా అండ్ మన డిజైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి
ఇప్పుడు ఈ కాజు చికెన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. Eat healthy and stay healthy. Don't forget to like, share and subscribe to Mamata Vlogs. Thank you.